నమస్సుమాంజలి సంతోషాలలోగిలికి స్వాగతం. మా గుజరాత్ ట్రిప్లో భాగంగా 31 అక్టోబర్ 2025 ఉదయము 8:15కి అహ్మదాబాద్ సబర్మతి చేరుకున్నాం. మేము ఇలా అవతలి పక్కకు వెళ్ళటానికి కాస్త టైం ఉండటంతో మళ్ళీ ఎవరి గ్రూప్ వాళ్ళతో ఇలా ముచ్చట్లో పడ్డారు. ఇక జెంట్స్ ఇలా వాకింగ్ చేస్తూ ఉన్నారు. నేనైతే తీరిగ్గా ట్రైన్ పైనున్న మన భారతదేశ సంస్కృతిని తెలిపే చిత్రాలను నా వీడియోలో బంధిస్తూ ఉన్నాను. ఇక షెరా మామూలే, ప్రతి స్టేషన్లో మేము పిక్ ఇలా తీసుకుంటాం కదా. ఇక దిగగానే స్టేషన్ ప్రక్కనే మన జాతీయ నాయకుల చిత్రాలు దర్శనమిచ్చాయి. ఇలా ఈ పోర్టర్లో మా కిచెన్ బృందం అంతా కూడా కిచెన్ ఐటమ్స్ అన్నీ ఇలా హోటల్కి తరలిస్తూ ఉన్నారు. ఈ సబర్మతి రైల్వే స్టేషన్కి దగ్గరలోనే మమ్మల్ని పిక్ చేసుకోవడానికి బస్సెస్ కూడా వచ్చి రెడీగా ఉన్నాయి. మా లగేజ్తో సహా ఈ బస్సుల్లో నవరంగపుర హోటల్కి బయలుదేరాము. ఇది రైల్వే వారు మాకు అలాట్ చేసినటువంటి హోటల్ రూమ్. ఇద్దరికి అన్ని సౌకర్యాలతో నీట్గా ఉంది గది. ఇక హోటల్లో ఫ్రెష్ అయిపోయి అహ్మదాబాద్ సిటీ సైడ్ టూర్కి ఎవరికి వారము క్యాబ్స్, ఆటోస్ బుక్ చేసుకొని బయలుదేరాము. ఇదే సబర్మతి డ్యామ్. ఈ ఫ్లైఓవర్ పైన నిర్మాణం జరుగుతూ ఉంది, చూడండి, గమనించారా? ఇది మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కాబోతున్నటువంటి హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్. అహ్మదాబాద్, ముంబైల మధ్య 2026 ఆగస్టు నాటికి తొలి ట్రయల్ రన్కి సిద్ధమవుతుంది ఈ ప్రాజెక్టు. ఇక ఇవన్నీ కూడా సబర్మతి డ్యామ్ పైన ఉన్నటువంటి రహదారి పైన సీన్లు మీరు చూసేసేయండి. ఇక ఇప్పుడు మేము సబర్మతి ఆశ్రమానికి వెళ్తూ ఉన్నాము. చాలా దూరం ప్రయాణించాల్సి వచ్చింది హోటల్ నుంచి ఆశ్రమానికి. దాదాపు అహ్మదాబాద్ మొత్తం చుట్టేసాము. మధ్యలో గాంధీనగర్ ఐఐటిని కూడా చూసేసాము ఇలా బయట నుంచే. ఇక్కడ నేను గమనించిన ముఖ్య విషయాల్లో ఒకటి సోలార్ పవర్ ప్లాంట్స్. ఏ ఇంటిపైన అపార్ట్మెంట్స్, ఆఫీసెస్, హాస్పిటల్స్ అన్నిటిపైన కూడా సోలార్ ప్యానెల్సే కనిపిస్తూ ఉన్నాయి. మరి అదే కదా గుజరాత్ ప్రత్యేకత. ఇదేనండి హృదయకుంజ్ గాంధీ ఆశ్రమము. ఇదంతా కూడా ఈ ఆశ్రమము ప్రాంతము. దీన్నే సబర్మతి ఆశ్రమము, సత్యాగ్రహ ఆశ్రమము, హరిజన్ ఆశ్రమము అని అంటారు. దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత 1915లో గాంధీ స్థాపించిన మొట్టమొదటి ఆశ్రమము ఇది. శాంతియుత పద్ధతుల ద్వారా బ్రిటిష్ పాలన నుండి భారతదేశానికి స్వాతంత్రం సాధించాలనే ఆయన ఆలోచనల ఆధారంగా రూపొందిందే ఈ సత్యాగ్రహ ఆశ్రమము. ఇది భారతదేశంలోనే పశ్చిమ దిశగా ప్రవహించే అటువంటి నదుల్లో ఒకటైన సబర్మతి నది ఒడ్డున ఉన్నది. ఇక ఇక్కడ బయట చూడండి, గ్రామోద్యోగ్, ఖాదీ సదన్ లాంటి షాప్స్ కూడా ఉన్నాయి. ముందుగా నాకు దర్శనం ఇచ్చింది గాంధీ గారి చెరకాయల ఈ షాప్లో. ఇదేమో ఈ ఆశ్రమం మెమోరియల్ డెవలప్మెంట్ ప్రాజెక్టును తెలిపేటువంటి బోర్డు. 1915 నుండి 1930 వరకు మహాత్మా గాంధీ నివాసంగా ఉండి ఈ ఆశ్రమాన్ని భారత స్వాతంత్ర పోరాటానికి కేంద్ర బిందువుగా మలిచారు.
గాంధీజీ తన సత్యం, అహింస మరియు స్వదేశీ భావనలను ఆచరించే ప్రదేశంగా కూడా ఇది నిలిచింది. దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత 1915లో గాంధీ స్థాపించిన మొదటి ఆశ్రమం ఇది. శాంతియుత పద్ధతుల ద్వారా బ్రిటిష్ పాలన నుండి భారతదేశానికి స్వాతంత్రం సాధించాలని ఆయన ఆలోచనల ఆధారంగా రూపొందిన దీన్నే సత్యాగ్రహ ఆశ్రమం అని కూడా అంటారు. ఇదంతా ఆశ్రమం లోపలి భాగము. ఎక్కడ ఏది ఉంది అని సూచించే బోర్డ్స్ వల్ల మనం సులభంగా గైడ్ లేకుండానే ఆశ్రమం అంతా కూడా చూడొచ్చు. ఇది ఉపాసన మందిర్ ప్రదేశము. చాలామంది జాతీయ, అంతర్జాతీయ నాయకులు గాంధీ గారిని కలవడానికి ఆశ్రమానికి వచ్చేవారు. ఇక్కడ నివసించిన దగ్గర నుంచి మోహన్ దాస్ గాంధీ మహాత్మా గాంధీగా పిలువబడ్డారు. మా ఆశ్రమ సందర్శనలో భాగంగా ఈ పెద్దాయన నూలు వడకడాన్ని గమనించాము. చక్కగా సందర్శనకు వచ్చిన పిల్లలకు ఎలా దారం తీయాలో ఎంత ఓపికగా వివరిస్తున్నాడో చూడండి. హృదయ్ కుంజ్లో కస్తూర్బా మరియు గాంధీ గార్ల రెసిడెన్షియల్ క్వార్టర్స్ని కూడా చూసాము. మీకు కూడా చూపిస్తాను. ఇది ఆయన వడికిన చెరకాట. ఎంత భద్రంగా సంరక్షించారు అని చెప్పేసి ఆశ్చర్యపోయాము. ఈ ఆశ్రమంలో ఏమేమి ఉన్నాయి అంటే స్వాతంత్రోద్యమ కాలంలో రాసుకున్నటువంటి రాతలు, ఛాయాచిత్రాలు, చిత్రలేఖనాలు, వాయిస్ రికార్డులు, చలనచిత్రాలు మరియు వ్యక్తిగత వస్తువులు వంటి పురావస్తు సామాగ్రిని సేకరించి, భద్రపరిచి, సంరక్షించి ప్రదర్శనకు పెట్టారు. గాంధీ ఖాదీని వడకడానికి ఉపయోగించినటువంటి చెరక, ఆయన ఉత్తరాలు రాయడానికి ఉపయోగించినటువంటి బల్ల ఈ భద్రపరిచినటువంటి వస్తువుల్లో ముఖ్యమైనటువంటివి. ముందుగా ఆశ్రమ విషయానికి వస్తే, ఈ ఆశ్రమం వారమంతా అంటే ఉదయం 8:30 నుంచి సాయంత్రం 6:30 వరకు తెరిచే ఉంటుంది. సందర్శించడానికి ఎలాంటి ప్రవేశ రుసుము లేదు. డ్రెస్ కోడ్ ఈ ప్రదేశం పవిత్రతను దృష్టిలో ఉంచుకొని మర్యాదపూర్వకమైనటువంటి దుస్తులను ధరించాలి. ఫోటోగ్రఫీకి అనుమతి ఉంటుంది, కానీ ఆశ్రమం యొక్క పవిత్రతను గౌరవించాలి. ఈ ఆశ్రమ ప్రత్యేకత ఏంటి అంటే ప్రశాంతమైన, నిశ్శబ్దమైన సబర్మతి నది ఒడ్డున ఉన్న ప్రదేశం ఇది. గాంధీ దండి యాత్రను ఇక్కడి నుంచే ప్రారంభించారు. ఇది ఒక జైలుకు, శ్మశానానికి మధ్యలో ఉంటుంది. వాళ్ళు ఆనాడు వాడినటువంటి వస్తువులన్నిటినీ ఇలా భద్రపరిచారు. ఇదంతా గాంధీ గారు నివసించినటువంటి ఇల్లు, ఆ ఇంట్లోని వస్తువులు. చూడండి, ఇల్లంతా పెంకులు, దూలాలు, కిటికీలు చూస్తే గ్రామీణ ప్రాంతపు ఇల్లులాగా అనిపిస్తుంది కదా. ఇక ఈ మూలన ఉన్నటువంటి చిన్న రోలును చూడండి. దీని ద్వారా పెద్ద సందేశం ఇచ్చారు గాంధీ గారు. అదేనండి, ధాన్యాలను బాగా శుభ్రపరిచి, అంటే గోధుమలు, జొన్నలు వంటి ధాన్యాలను ఆ రోలులో పొడి చేసేసి ఆ పొడిని జల్లించకుండా అలాగే ధాన్య పై పొరతోనే తినాలి అని. అంటే పిండిని జల్లించి తెల్లగా మార్చితే అందులో ఉండేటువంటి ఖనిజాలు, పోషకాలు అన్నీ పోతాయి అని చెప్పేసి ఆయన ఉద్దేశము. ఇది బాపు గారి ఆరోగ్య సంబంధిత పుస్తకమైన కీ టు హెల్త్లోని సందేశము. అదే విషయాన్ని ఈ బోర్డు పైన రాసి పెట్టారు. ఇది కస్తూర్బా గారి గది. గదిలో ఏమీ వస్తువులు పెట్టలేదు, ఒక్క ఈ ఫోటో మాత్రమే ఉంది. ఈమెనే కస్తూర్బా గాంధీ. కింద ఉన్న మ్యాటర్ ఏంటంటే, గాంధీజీ తరచుగా చెప్పేవారట, నా జీవితంలో అహింస, సత్యము, స్వీయ క్రమశిక్షణ వంటి విలువలను ఆచరించడంలో నేను ఏదైనా విజయం సాధించి ఉంటే అందులో కస్తూర్బా పాత్ర ఎంతో గొప్పది అని ఆమెను గురించి చాలా గొప్పగా గాంధీజీ చెప్పేవారట. ఇది గెస్ట్ రూమ్, ఆయన్ని కలవడానికి వచ్చేవారు ఉండేటువంటి గది. ఈ ఫోటో అంతా గాంధీ గారి క్రోనాలజీ. 1869 నుండి 1947 వరకు ఆయన జీవిత ఘట్టాలు సంవత్సరాల వారీగా రాసి ఉంది ఇందులో.
ఓవరాల్గా ఆశ్రమంలో గాంధీ గారి నివాసం నేడు ఇలా ఉంది. లోపల ఇప్పటి వరకు మీకు చూపించినటువంటి గదులన్నీ కూడా ఉన్నాయి. ఇంకో ప్రక్కన నేటికి ఇలా పని జరుగుతూ ఉంది. బహుశా రిపేర్ వర్క్ అనుకుంటాను. ఇది వినోబా మరియు మీరా కుటీరాలట. 1 hut 2 names. మహాత్మా గాంధీ ఆకర్షణతో వినోబా భావే ఇక్కడ 1918 నుంచి 1921 వరకు ఉన్నారంట. సత్యాగ్రహ సిద్ధాంతాన్ని పూర్తిగా ఆచరించిన వ్యక్తిగా వినోబాను గాంధీ ఎంతో గౌరవించేవారట. తర్వాత మేడలైన్ స్లేడ్ అనేటువంటి ఇంగ్లాండ్ వనిత కూడా ఈ ఆశ్రమంలో 1925 నుంచి 1933 వరకు కూడా ఈ గుడిసెలోనే ఉండేవారట. ఆమెకు గాంధీజీ మీరా అంటే మేరా బెన్ అనేటువంటి పేరును పెట్టారట. అలా వారిద్దరి జ్ఞాపకార్థం ఈ చిన్న కుటీరం. ఇది ఒక అతిథి గృహం. ఈ ప్రదేశం చాలా ఆహ్లాదంగా ప్రకృతి సౌందర్యంతో ఉండటంతో దీనికి నందిని అని పేరు పెట్టారు. ఈ ఆశ్రమాన్ని సందర్శించిన వారిలో హెర్మన్ కెలెన్బ్యాక్, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, రాజేంద్ర ప్రసాద్, సిఎఫ్ ఆండ్రూస్ ముఖ్యులు. ఈ గెస్ట్ హౌస్లోనే వాళ్ళు బస చేసేవారట. ఆశ్రమంలోని అతిపెద్ద బావి ఇదే. ఆశ్రమం మొత్తానికి ఈ బావి నుంచే నీరు సరఫరా చేయబడేదట. ఇచ్చట వీల్ చైర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది. గెస్ట్ హౌస్ ప్రక్కనే ఉద్యోగ మందిర్ కూడా ఉంది. ఖాదీ మందిర్ కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పుస్తకాలన్నీ కూడా సేల్ చేస్తూ ఉన్నారు. మేము మా మనవడికి అవసరమైనటువంటి పుస్తకాలు కొన్ని, సావనీట్స్ కొన్ని తీసుకున్నాము. ఇలా సందర్శకులు బాపు విగ్రహం దగ్గర చెడు అనవద్దు, కనవద్దు, వినవద్దు అనేటువంటి సంజ్ఞలతో గౌరవప్రదమంగా ఆశ్రమ సందర్శన జ్ఞాపకార్థం ఫోటోలు దిగుతూ ఉన్నారు. మేము కూడా గాంధీ గారి విగ్రహం దగ్గర మోకరిల్లి సత్యం మనిషిని ఉన్నతుడిని చేస్తుంది, అహింస మనిషిని మహనీయుడిని చేస్తుంది అని ఆయనకు సెల్యూట్ చేశాము. తర్వాత మ్యూజియం అంతా కూడా తిరిగి చూసాము. ఇక్కడ ఆయన జీవితం మీద, అలాగే సత్యం, అహింస, స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించిన అనేక పోస్టర్లు, ఫోటో ప్యానెల్స్ సమాచార ప్రదర్శనకు ఉన్నాయి. గాంధీ గారు చెరకా తిప్పే చిత్రాలు, బాపు రాసినటువంటి లేఖలు, వ్యాసాల ప్రతులు, అలాగే ప్రపంచ నాయకులతో, ప్రజలతో కలిసిన సందర్భాలలోని అరుదైన ఫోటోలు, స్వాతంత్ర ఉద్యమంలోని ఘట్టాలు, ఆశ్రమ జీవన నియమాలు, ఇలాంటి విషయాలను వివరించే బోర్డులు ప్రదర్శనకు ఉంచారు ఇక్కడ ఈ మ్యూజియంలో. ఈ మ్యూజియంలో అన్నింటికంటే హైలైట్గా ఉంది ఈ బాపు నూలు చిత్రం. నూలు దారంతో రూపొందించిన గాంధీ గారి చిత్రం ఇది. దీని కింద ఖాదీ ఈజ్ నాట్ జస్ట్ ఏ క్లాత్, ఇట్ ఈజ్ ఏ థాట్ అన్న వాక్యం చాలా నిండుతనాన్ని ఇస్తుంది ఈ చిత్రానికి. ఆ తర్వాత మేము ఆశ్రమం వెలుపల ఉన్నటువంటి ప్రాంగణంలో కొన్ని ఫోటోలు దిగి బయటకు వచ్చేసరికి చాలామంది విద్యార్థులు కనిపించారు ఇక్కడ. వీరంతా కూడా ఇక్కడి లోకల్ స్కూల్స్ విద్యార్థులు అయి ఉంటారు. ఆశ్రమ సందర్శనకు వచ్చినారేమో అని అనుకున్నాము. ఇక అహ్మదాబాద్ నగర వీధులన్నీ కూడా మళ్ళీ ఓసారి చూసుకుంటూ నెమ్మదిగా సాయంత్రానికి హోటల్ రూమ్కి చేరుకున్నాము. ఇవండి సబర్మతి ఆశ్రమ విషయాలు. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుంటా. నమస్తే. శివజ్యోతి.